వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్ లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. ఈ రోజు మనకి రాబోతున్నటువంటి గెస్ట్ ఎవరంటే ఎవరండి ఆ మహాన్ భావుడు? డైరెక్షన్ లో తోపు, నవ్వుల సామ్రాజ్యానికి ప్రిన్సు, ఫంకీ డైరెక్టరు, ద వన్ అండ్ ఓన్లీ జాతిరత్నం అనుదీప్ గారు. టెక్నాలజీ వచ్చింది కదా, ఇవన్నీ కలిపి స్టెప్ చేసేయండి, ఓకేనా? సో ఈ రోజు అనుదీప్ గారు మన షోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పాపం షూటింగ్స్ లోను, స్క్రిప్ట్ రైటింగ్స్ లోను, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలోను బిజీగా ఉండి ఫుడ్ సరిగ్గా తినలేకపోతూ ఉన్నారు. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? డాబా స్టైల్. డాబాలో ఎక్కువగా ఏం తింటారు? ఒక కట్ చేయండి ఒకసారి. రోటీస్ ఏవైనా కానీ ఇష్టమే. వావ్, అయితే ఈ రోజు మీకు ద బెస్ట్ రోటీస్ తినిపించబోతున్నాను నేను. మామూలుగా ఉండదు, ఇవాళ అసలు ఫంకీగా ఉండబోతుంది. నేను ఎన్ని షోస్ లో మీ గురించి ఎన్ని చెప్పుంటాను, మీరు ఒకసారి నా గురించి చెప్పారా? ఒక్క నిమిషం ప్రిపేర్ అవుతా, కట్ చేయండి. ఓకే, సో ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. ఇవాళకి మనకి మన మా గెస్ట్ కూడా వచ్చారు. ఏమన్నారండి? మా గెస్ట్ వచ్చారని చెప్పండి. మా గెస్ట్ వచ్చేసారు, మరి జోడీస్ ని కూడా పిలిచేస్తాం. ఓకేనా? మన ఫస్ట్ జోడీ ప్లీజ్. ఆ కోడి కూర చిల్లుగారే పాటల్లో ఉండడమే గాని వంటల్లో ఎంత బాగుంటారో వీళ్ళు అసలు. వావ్. ఈ రోజు అనుదీప్ గారు మనకిచ్చినటువంటి థీమ్ వచ్చేసి డాబా థీమ్. డాబాతో మీకుండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి యష్మి? సూపర్ వెరీ గుడ్. ఇంతకన్నా మనకేం కావాలి? మీకు పార్కింగ్. నేను లాస్ట్ టైం కూడా అదే అనుకున్నాను, నీకు అలాంటి ఎక్స్పీరియన్సే ఉంది అని. పుల్కాలు ఏ పిండితో చేస్తారు? మైదా పిండి. ఏం మాట్లాడుతున్నావురా, మైదా పిండి? పుల్కాలు గోధుమ పిండితో చేస్తారు, బటర్ నాన్లు మైదా పిండితో చేస్తారు. అయితే బటర్ నాన్ అయితే అది. సరే, మీరిద్దరు వెళ్ళండి, నెక్స్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ. ఇద్దరు పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇవాళ మనం చాలా డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఏదో కాలేజ్ బాయ్ వచ్చాడు. అనుదీప్ గారు. అనుదీప్ కాదు, మా అనుబంధం వేరే లాంటిది. మీకు కూడా అనుబంధం ఉందా? ఫ్రెండ్షిప్ మా దగ్గర. ఆయనకు ఆల్రెడీ టెన్షన్ తో వణుకొస్తుంది. అనుదీప్ గారిని ఎలా పిలుస్తావు? అనుదీప్ గారు డైరెక్టర్ కాబట్టి ఆయన నేను ఎలా పిలుస్తానంటే, సార్ ప్లీజ్ టేక్ రైట్, టేక్ లెఫ్ట్, బికాస్ టేక్ అంటే అది డైరెక్షన్ కి సంబంధించినది కదా. వాట్ హ్యాపెండ్ మ్యామ్? పెట్రోల్తో ఉండు కంటే. అనుదీప్ గారు, నా కష్టం మీకు అర్థమవుతుందా? అవును. ఇది ఇలా ఉంటుంది. మన నెక్స్ట్ జోడీని పిలుద్దాం. సూపర్ బాయ్స్. మీ డాన్స్ గురించి అనుదీప్ గారి స్పందన ఏంటో తెలుసుకుందాం. డాన్స్ ఎవరు బాగా చేసిరో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరు కూడా బాగా చేయలేదా? సో ఈ రోజు మీరు డాబా స్టైల్ వంటలు చేయాలి, కానీ దానికన్నా ముందు డాబాకు వస్తే మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలి, అసలు వాళ్ళకి ఎలాంటి వంటలు చేయాలి, ఇవన్నీ హాస్పిటాలిటీ గురించి మేము చూడాలనుకుంటున్నాం. అది చూడాలంటే మీకు ఎవరైనా ఉండాలి కాబట్టి డాబాకి వచ్చేవాళ్ళు నేను అనుదీప్ గారు వస్తాం. గొడవ పడేటువంటి హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. ఏమండి రండి ఇటు. ఇంత బుద్ధిగా వచ్చేస్తున్నాడు. అది కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అన్న.
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎవడీడు మేడం మేడం ఏం ఎవడు? కావాలి ఆర్డర్ చెప్పండి. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు మీరు నన్ను? నేను చెప్పానా వద్దని? ఈ డాబా నువ్వు పక్కకు మ్యామ్. జరుగు. మంచి దాబా మేడం ఇది. హలో మేడం, హైదరాబాద్ లోనే టాప్ దాబా ఇది. అరే వీడు మీద పడుతున్నాడు, చూస్తున్నారేంటి మీరు? అసలు ఒక వార్నింగ్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకెళ్ళావు మీది మీదకి? ఎందుకెళ్ళావు మీది మీదకి? ఇది వార్నింగ్ అంటారా? అలా కాదు, నేను వార్నింగ్ ఇస్తాను, అలా చేయండి వార్నింగ్. ఏమనుకుంటున్నావు? అలాగే అనుకుంటున్నాం, అలాగే అనుకుంటున్నాం. ఓకే, వార్నింగ్ అన్నారు. ఏం చేస్తున్నావు? అవుతున్నారండి. చూసారా వాళ్ళు మీ నవ్వుతున్నారు? వార్నింగే బాగుంది సార్ ఏదైనా. నేను సరే, నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పండి మీరు. ఇదే కదా, ఇదే కదా. ఏది? లాస్ట్ టైం ఏం లాస్ట్ టైం వేరే మేడం తో వచ్చారు. లాస్ట్ టైం వేరే లేదు లేదు రాలేదు నిన్న. పొడుగుంటది కదా మేడం, ఆ మ్యామ్ తో వచ్చాడు. లాస్ట్ టైం ఎవరితో వచ్చారు? లాస్ట్ టైం ఈ అమ్మాయితో ఆమెతో వచ్చారా? ఈమెతో వచ్చారు కదా, ఈమె పేరేంటో చెప్పండి. యష్మి. యష్మి. యశిక. యశిక మీరు ఇంత కోపపడుతున్నారు కదా, ఆకలితో ఉన్న ఆయనకి మీరు వండి పెడితే ఆయన ఎందుకండి దాబాకి వస్తారు? సెకండ్ టైం వచ్చింది మీరు దీంతోనే కదా? నాకు అర్థమైపోయింది. వార్నింగ్ ఏమని ఇలా మళ్ళీ ఇవ్వండి, మీరు వార్నింగ్ ఇవ్వండి. అమ్మా! సరే అయితే వీళ్ళని పంపిద్దామా? యా మనం నెక్స్ట్ జోడీని పిలిచేద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ. ఒక్కదానివి వచ్చావేంటి? లాస్ట్ ఎపిసోడ్ లో ఆయన చేసిన పొట్టు ఆయననే తిని బెడ్ ఎక్కాడు. పుట్టి తిని పుట్టుకుమన్నాడా? బెడ్ పుట్టుకమనింది. మరి ఎలాగా ఇవాళ? అది సుమక్క, నేను కూడా చాలా ఆలోచించి ఒక ధీరుడు, శూరుడు, సూపర్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక చేతున్నా, ఒక చేతున్నానా? ఒక చేయి తిరిగిన ఒక చేయి తిరిగిన హీరోని తీసుకొచ్చా. ఏంటి అనుదీప? తీరుడు, శూరుడు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అన్ని ఆయనే. నీకు తెలీదా? రాత్రి అయిందంటే ఆయన ఇలా వెళ్తుంటాడు. మరి ఎవరు జోడి? 16 వయసు, పడి పడి లేటి మనసు, పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. ఆ చెయ్యి తిరిగినా అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఒక చెయ్యి తిరిగినా, చెయ్యి విరిగిన వీరుడా? చేయలేదు, చెయ్యి తిరిగిన వీరుడు. మేడం నన్ను హంతకుని చేయకూరి మేడం. నేను ఆర్టిస్ట్ నే చేయలేకపోయాను, హంతకుండా ఎక్కడ చేస్తాను చెప్పు. మేడం ఇది కట్ అనుకుంటురా మేడం, సింపతి మేడం ఇది. సరే సింపతి అంటే ఏం చేస్తాను చెప్పురా. చెయ్యి అనుకో, చెయ్యి జస్ట్ అన్నాడు అనుకో మేడం, ఎవరో ఒక అమ్మాయి వచ్చి అయ్యో ఏమైంది అమ్మా అని అంటారు. అరే నిజంగా ఓకే, అదే. అరే అరే కొద్దికి పెయిన్. అయ్యో అమ్ము ఏమైందమ్ము? నువ్వు వెళ్ళి పడితే రెండో చెయ్యి కూడా విరుగుతుందమ్మా. మానదీప్ వచ్చారు ఇవాళ. హాయ్ సార్. హాయ్ హాయ్. అడుగు ఏమని? ఫంకీ సినిమాలో ఏదైనా మంచి క్యారెక్టర్. ఫంకీ సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే ఏదైనా ఉంటే చేద్దాం, మంచిగా చేద్దాం. అవును, షూటింగ్ అయిపోలేదా ఇంకా? అయిపోయిందండి. అయిపోయిందా? మరి ఎలా ఇస్తారు? ప్యాచ్ వర్క్ చేద్దాం, ప్యాచ్ వర్క్ చేద్దాం. సరే అయితే ఇవాళ రీప్లేస్మెంట్ టు టేస్టీ తేజ మీరు వచ్చారా? అంతేనక్క. పోయినసారి పద్ధతులు కాకుండా ఓన్లీ వంటలు మాత్రమే చూసుకుంటామని మేము ఆశిస్తున్నాం. అప్పుడు కూడా అదే చేసాగా, కప్పు కొట్టాంగా. ఓకే, ఇది కూడా డీటెయిల్ కొట్టండి ఇప్పుడు కప్పు. అలాగే. ఏంటి ఏంటి స్పెషాలిటీ ఇవాళ? జస్ట్ ఊరికే ఫన్ కోసం. ఓకే, మనకి ఫన్ కోసం మిస్టర్ ఫంకీనే ఉన్నారు ఇక్కడ. హాయ్ హాయ్. సార్ మీరు కూర్చోండి సార్. సరే ఇవాళ మనం డాబా స్టైల్లో ఫుడ్స్ అన్ని వండబోతున్నాం. డాబాతో ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నో, జస్ట్ ఆయిలీ ఎక్స్పీరియన్స్ అంతే. దేనికి వాడిన ఆయిల్. సర్లే, మీ వంటల కన్నా అది. నువ్వు మన ఫంకీ అనుదీప్ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నావా? నన్ను మూవీలో ఎప్పుడు తీసుకుంటారు సార్? ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఉంది, ఇద్దరిని కలిపే చేస్తాం. అవును, ఈ
ప్యాచ్ వర్క్ జరిగేది ప్రీ రిలీజ్ కన్నా ముందా తర్వాత? సినిమా రిలీజ్ తర్వాతనే. ఓకే, ఎనీవే బోత్ ఆఫ్ యు ఆర్ రెడీ డాబా వంటలకి? మేము కూడా రెడీ. వెళ్ళండి, మీ ప్లాట్ఫామ్ ఇవాళ అది. షెఫ్ మీకు ఇష్టం డాబా స్టైల్ కదా, మరి డాబా స్టైల్లో ఏం చేద్దాం? మన షెఫ్ని అడిగి. అవును, వచ్చినప్పటి నుంచి షెఫ్ కూడా ఏం చేయలేదు. ఈరోజు జీవన్ గారు ఏం చేస్తే అదే. ఓ పని చేద్దాం, అందరికి దాబా మెనూ కాబట్టి ఫస్ట్ నా ఫేవరెట్ ఫుడ్ ఇస్తాను. ఏంటది? రుమాలి రోటీ, చిల్లీ చికెన్. చిల్లీ చికెన్